కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరికి కేబినెట్ పదవులు దక్కాయి. పార్టీలో సీనియర్ లీడర్లు అయిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు దక్కాయి. కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో 1960లో జన్మించారు కిషన్ రెడ్డి. తల్లిదండ్రులు కీర్తిశేషులు స్వామిరెడ్డి, ఆండాలమ్మ. సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరి కేంద్ర మంత్రిగా ఎదిగారు. 2 సార్లు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2019 మే నుంచి 2021 జూలై వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు కిషన్ రెడ్డి. ఆ తర్వాత కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగా సేవలందించారు. 2023 జూలై 4న రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కిషన్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో బీజేఎల్పీ నేతగా సేవలందించారు. అవినీతి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు కిషన్ రెడ్డి. 1977లో జనతా పార్టీ యువమోర్చా నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980లో బీజేపీ ఏర్పాటు నుంచి అందులోనే కొనసాగుతున్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్నత బాధ్యతలు నిర్వహించారు. 2002లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ యూత్ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు కిషన్ రెడ్డి. భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ వివిధ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి వేలాది మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించారు. ఐక్యరాజ్య సమితి బెస్ట్ చైల్డ్ ఫ్రెండ్లీ లెజిస్లేటర్ అవార్డు, అమెరికాలోని మేరీలాండ్ ఇండియా బిజినెస్ టేబుల్ ద్వారా 2009 సంవత్సరానికి అవుట్ స్టాండింగ్ యూత్ లీడర్షిప్ అవార్డు అందుకున్నారు. ఇక ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ రెండోసారి విజయం సాధించారు. కేంద్ర కేబినెట్ సహాయ మంత్రిగా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు బండి సంజయ్. కిషన్ రెడ్డికి ముందు బీజేపీ స్టేట్ చీఫ్గా పనిచేశారు సంజయ్. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రాష్ట్రమంతా పాదయాత్ర చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఢిల్లీలో పార్టీని తెలంగాణలోని గల్లీ గల్లీలో తెలిసేలా చేయడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేశారు. దీంతో బండి సంజయ్కి నేషనల్ లెవెల్లో క్రేజ్ వచ్చింది. బండి సంజయ్ 1971 జూలై 11న కరీంనగర్లో జన్మించారు. బి నర్సయ్య, శకుంతల బండి సంజయ్ తల్లిదండ్రులు. బండి సంజయ్ తండ్రి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు. కరీంనగర్లోని సరస్వతి శిశు మందిర్లో బండి సంజయ్ విద్యాభ్యాసం సాగింది. 12 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. ఆయన ఘటన్ నాయక్గా, ముఖ్య శిక్షక్గా ప్రాథమిక స్థాయి నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. కళాశాల విద్య కూడా కరీంనగర్లోనే సాగింది. ఆ తర్వాత 2014లో తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచి ప్రారంభమైంది. 12 ఏళ్ల వయస్సులోనే ఆర్ఎస్ఎస్లో చేరారు. కళాశాలలో చదువుకునే రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చేరారు. ఆ సమయంలో ఏబీవీపీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా బండి సంజయ్ పనిచేశారు. పలు రాష్ట్రాల ఏబీవీపీ ఇన్ఛార్జిగా కూడా ఆయన పనిచేశారు. మరోవైపు భారతీయ జనతా యువమోర్చాలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 1994, 2003 వరకు కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు. 1996లో మాజీ కేంద్ర మంత్రి ఎల్కే అద్వానీ నిర్వహించిన రథయాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. 35 రోజుల పాటు అద్వానీ యాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఇక 2005లో కరీంనగర్ పట్టణంలోని 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్గా ఆయన ఎన్నికయ్యారు. 2005 నుండి 2019 వరకు ఈ కార్పొరేటర్ స్థానంలో ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2019లో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుండి విజయం సాధించడంతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. 2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఏప్రిల్లో జరిగిన
పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను 2020 మార్చి 11న ఆ పార్టీ నియమించింది. తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకురావడంతో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. కానీ సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డికి అప్పగించింది బీజేపీ నాయకత్వం. ఆ తర్వాత 2023 నుంచి పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో కరీంనగర్ ప్రజలు, రాష్ట్ర బీజేపీ నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.